ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. మీరు కూడా ఉగాది శుభాకాంక్షలని ఒక్క కామెంట్ చేయండి. ఒక 500 లేదా 1000 కామెంట్లు టార్గెట్. సబ్స్క్రైబ్ చేసుకోమంట్లా. సబ్స్క్రిప్షన్ నుంచి వచ్చే డబ్బులు మేము తీసుకోవట్లా. మేము వీడియోలు మాత్రమే చేస్తున్నాం, కానీ మేము కోరుతుంది ఒకటే. ఉగాది శుభాకాంక్షలను ఒక్క కామెంట్ చేయండి. 1000 కామెంట్లు టార్గెట్. చూద్దాం మా కోసం 1000 కామెంట్లు ఎవరైనా రోజు మన వీడియోలు చూస్తున్నప్పుడు. సో 2026 ఉగాది సందర్భంగా, అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంగా పిలుస్తున్నాం మనం ఈ సంవత్సరాన్ని. ఈ రోజు నుంచి కొన్ని రాసుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు ఈ ఏడాది. గ్రహాల సంచారం వల్ల, ముఖ్యంగా శని మరియు గురుగ్రహాల యొక్క అనుకూలత వల్ల కొన్ని రాసుల వాళ్ళు అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు వీళ్ళు. ఈ టైంలో మకర రాశి వారికి శని ప్రభావం వల్ల ఎంతో మేలు జరగబోతుంది. సాధారణంగా శని అంటే భయపడే వాళ్ళు ఉంటారు, కానీ మకర రాశి వారికి శని 3వ స్థానంలో ఉండటం వల్ల అది వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వబోతుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి పనులు పూర్తి కావడమే కాకుండా కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. కెరీర్ పరంగా చూస్తే వీళ్ళు అగ్రస్థానానికి కూడా చేరుకుంటారు. ఆర్థిక స్థిరత్వం రావడంతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వాటంతట అవే తొలగిపోతాయి. మకర రాశి వారు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధించడం తథ్యం. రాసి పెట్టుకోండి. ఈ ఉగాది సంవత్సరంలో అదృష్టాన్ని అందుకునేటువంటి మరో రాశి తులారాశి. ఈ రాశి వారికి శని 6వ స్థానంలో సంతరించడం వల్ల ఎంతో కాలంగా పీడిస్తున్న అప్పుల బాధ నుంచి మొత్తం వదిలిపోతారు. చిన్న చిన్న ఖర్చులు ఉన్నా కూడా, ఇంకా చిన్న చిన్న అప్పులు ఉన్నా క్రమక్రమంగా తీరిపోతాయి అవి. ఆరోగ్యపరంగా కూడా తులారాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. ఈ తులారాశి వాళ్ళు కానీ, ఇందాక చెప్పిన రాశి వాళ్ళు కానీ, మెయిన్ ఇంకొకటి ఏంటంటే విదేశీ యానం పక్కాగా ఉంది. ఈ రాశుల వాళ్ళకి మిస్ అవ్వకండి. వీసా ఉందా మీకు, వెంటనే అప్లై చేసుకోండి. మీ పిల్లలు ఉన్నారా విదేశంలో, వెంటనే వీసా అప్లై చేసుకోండి. ఉంటుంది కదా టూరిస్ట్ వీసాను, లేకపోతే పేరెంట్స్ కోసం పిల్లలు వెళ్ళేది వీసాను, ఏవో ఉంటాయి కదా, నాకు ఐడియా లేదు. ఈ గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునే బ్యాచ్ ఉంటారు. ఇట్లా వీళ్ళందరికీ కూడా విదేశీయానం అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్లో నాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళకి విదేశీయానం అవకాశాలు ఉన్నాయి. నాకు విదేశంలో విదేశంలో అమ్మాయితో పెళ్ళి అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా విదేశీ అవకాశాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ బంధువుల నుంచి వచ్చేటువంటి, అంటే బంధువుల్లో కూడా శత్రువులు ఉంటారు మనకి. వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి బంధువులలో ఉండే శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారే ఛాన్సెస్ ఈ పీరియడ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. గురుగ్రహ సంచారం వల్ల కూడా వీరికి ధనప్రాప్తి చాలా బ్రహ్మాండంగా అందబోతుంది. ముఖ్యంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో వీరికి అనుకోని విధంగా డబ్బు వచ్చి పడుతుంది. గుట్టలుగా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులు, అంటే అసలు మీకు ఆ బలానా తాతగారు ఉన్నారని కూడా తెలియదు, బట్ ఆయనకి సంబంధించిన ఆస్తి వచ్చి పడుతుంది. లేదా ఎప్పుడో ఫ్రెండ్కి ఒక 5 లక్షలు అప్పిచ్చి ఉన్నారు, సర్లే పాపం వాడు ఇబ్బందులు ఉన్నాడు ఊరుకున్నారు. వాళ్ళకి ఫుల్ డబ్బులు ఇచ్చి మీకు ఒక రివర్స్లో సంతోషంగా 10 లక్షలు 8 లక్షలు ఇచ్చే పరిస్థితి రావచ్చు. లేదా ఎప్పుడో ఒక ల్యాండ్ కొని పక్కన పెట్టేసుకున్నారు, దాని చుట్టూ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కడుతుందనో, ఒక రిజర్వాయర్ వస్తుందనో, ఒక రోడ్డు వేస్తున్నారు, హైవే అనో, నేషనల్ హైవే, దాని రేట్లు పెరగచ్చు. ఇట్లా అనుకోని విధంగా డబ్బు వచ్చేటువంటి పరిస్థితి రాశి వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు రావడం, వ్యాపారంలో భారీ లాభాలు గడించడం వంటి శుభ పరిణామాలు తులారాశి వారి జీవితాల్లో ఈ ఏడాది చోటు చేసుకోబోతున్నాయి. రెడీగా ఉండండి. వీరికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అనే పరిస్థితి ఉంది. విదేశీయానం కూడా ఉంది. అదృష్ట రాశుల జాబితాలో వృషభ రాశి కూడా ఒకటి. ఈ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా ఎంతో ఎదుగుదల ఉంటుంది. వాళ్ళకి కుటుంబ జీవితం చాలా ఆనందకరంగా మారబోతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతులుగా కూడా మీరు మారబోతున్నారు. వృషభ రాశి వారు ఆర్థికంగా ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కడానికి ఈ కాలం అనుకూలించబోతుంది. ధనుసు రాశి వారి విషయానికి వస్తే 2026లో గురుగ్రహం 7వ స్థానంలో ఉండడం వల్ల పెళ్లి కావాల్సిన వారికి వెంటనే సంబంధాలు కుదిరి, అది కూడా విదేశీ సంబంధాలు కుదరబోతున్నాయి. 30 ఏళ్ళు దాటినా పెళ్లి కావట్లేదు, నాకు ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఈ సమయం ఒక వరం. 2 రకాలుగా, ఒకటి పెళ్ళి అవుతుంది, రెండోది విదేశీ సంబంధం రాబోతుంది. అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి. విదేశీ సంబంధాలే తప్ప లోకల్ సంబంధాలు సెట్ కావు మీకు. ఖచ్చితంగా విదేశీ సంబంధం చేసుకుని విదేశాలు వెళ్ళిపోతున్నారు. సో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు తగ్గి ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు చాలా బాగా రాబోతున్నాయి. సంవత్సరం చివరిలో అకస్మాత్తుగా ధనం కలిసి రావడం, స్థిరాస్తులు పెరగడం, అంటే ఎప్పుడో సంబంధించినటువంటి షేర్స్లో మీరు డబ్బు పెట్టేసి ఊరుకున్నారు 10-20 వేలు, అవి అనుకోకుండా ఒక 20 లక్షలు 10 లక్షలకో పెరిగిపోయి మీకు సడన్గా కాల్ రావచ్చు, ఇట్లా పెరిగేయండి మీది అమ్మమంటారా అని ట్రేడింగ్ వాళ్ళ నుంచి. అట్లా ఆకస్మికంగా, అదొకటే అనట్లా నేను, అట్లా ఆకస్మికంగా డబ్బు గుట్టలుగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. విదేశీయానం కూడా ఇవాళ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళు క్లియర్ కట్గా. బంగారం కొనుగోలు చేసే యోగం కూడా ఈ రాశి వాళ్ళు క్లియర్ కట్గా కనిపిస్తుంది. రాజయోగం పట్టబోతున్నటువంటి ఇంకొక రాశి కుంభరాశి.
2026లో ఈ రాశి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతోంది. పిల్లల భవిష్యత్తు బావుంటుంది. వారు ఉన్నత స్థితికి కూడా చేరుకునే అవకాశాలున్నాయి. కుంభరాశి వారికి డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. వ్యాపారాలు చేసేవారు కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటే మంచి మంచి లాభాలను పొందబోతున్నారు. వీరికి కూడా పెళ్లి సంబంధాలు త్వరలో కుదిరే అవకాశం ఉంది. గ్రహాల మార్పు వల్ల 12 రాశుల్లో ఈ రాశి వారు మాత్రమే అత్యధిక ప్రయోజనాలు పొందబోతున్నారు. అన్ని రాశుల్లోకెల్లా కూడా ఒక్కో రాశిలో గురువు మారుతున్నప్పుడు కలిగేటువంటి మార్పులు ఈ రాశుల వారికి రాజయోగాన్ని తెచ్చిపెడుతున్నాయి అన్నమాట.